హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 24 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 2.0 పథకం కింద క్రింది వాటిలో ఏ ప్రయోజనాలు అందించబడతాయి? లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము, PMUY కింద మరొక అదనంగా 25 లక్షల కనెక్షన్స్ను అందించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది అని. సో ఆ కంటెక్స్లో ఈ స్కీమ్ గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసాము. ఇక్కడ 3 బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది అండి. ఇందులో ఏవి PMUY 2.0లో అందించబడతాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, అర్హత కలిగిన గృహాలకు డిపాజిట్ అవసరం లేని LPG కనెక్షన్. రెండవది, మొదటి రీఫిల్ మరియు స్టవ్ ఉచితం. మూడవది, సంవత్సరానికి 12 రీఫిల్స్ వరకు ప్రతి LPG రీఫిల్కు 300 సబ్సిడీ. ఈ PMUY ఉజ్వల యోజనలో అర్హత కలిగిన గృహాలకు డిపాజిట్ అవసరం లేని LPG కనెక్షన్ అందించబడుతుంది. ఎస్, బిలో పోవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వారికి అండ్ LPG కనెక్షన్ ఉండకూడదు అలాంటి వారికి. సో అలాంటి వ్యక్తులకు ఏ విధమైన డిపాజిట్ అవసరం లేకుండా LPG కనెక్షన్ ఉచితంగా అందించబడుతుంది. సెకండ్ వన్, మొదటి రీఫిల్ మరియు స్టవ్ ఉచితం. ఎస్, ఫస్ట్ రీఫిల్ మరియు ఈ గ్యాస్ స్టవ్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది. అండ్ థర్డ్, సంవత్సరానికి 12 రీఫిల్ వరకు ప్రతి LPG రీఫిల్కు 300 సబ్సిడీ. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? మనకి 300 సబ్సిడీ అందిస్తారు సంవత్సరానికి, కాకపోతే 12 రీఫిల్స్ వరకు కాదు, కేవలం 9 రీఫిల్స్ వరకు మాత్రమే ఈ సబ్సిడీ అనేది లభ్యమవుతుంది. ఇది నేరుగా DBT రూపంలో లబ్ధిదారుల ఖాతాలోకి చేరుతుంది. సో మనకి ఇక్కడ థర్డ్ అనేది రాంగ్, కాబట్టి D అండ్ Cని ఎలిమినేట్ చేయవచ్చు. అండ్ 1 and 2 కరెక్ట్, కాబట్టి B 1 and 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, భారీ నౌకా నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదా. ఈ ఆర్టికల్ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లార్జ్ షిప్ బిల్డింగ్ సెక్టార్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీని కల్పించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్ అలానే ఎకానమీ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, సమ్మిళిత ప్రగతికి డిజిటల్ సహకారం. ఈ ఆర్టికల్ ప్యాక్స్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి అండ్ అందులోని డిజిటలీకరణకి సంబంధించిన కీలక అంశాలను వివరించడం జరిగింది. ఈ డిజిటలైజేషన్ వలన కలిగే లాభాలు మరియు ప్రస్తుతం దీని యొక్క స్టేటస్ గురించి వివరించారు. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, స్వీయ ప్రయోజనాలను వీడండి. ఈ ఆర్టికల్ ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో UN చీఫ్ సెక్రటరీ గుటెరెస్ చేసిన వ్యాఖ్యలను వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, ఠారెత్తిస్తున్న అధిక రక్తపోటు. ఈ ఆర్టికల్ ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన గ్లోబల్ హైపర్ టెన్షన్ నివేదిక 2024కు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరించడం జరిగింది. ఇది మనకి హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, సంపన్న దేశాలదే పాపం. ఈ ఆర్టికల్ రీసెంట్ గ్లోబల్ కార్బన్ బడ్జెట్ 2024 నివేదిక ఆధారంగా కొన్ని కీలక గణాంకాలను వివరించడం జరిగింది. ఇందులో CO2 ఎమిషన్స్ ఎక్కువగా సంపన్న దేశాల నుంచే ఎమిట్ అవుతున్నాయని వివరించారు. ఇది మనకి ఎన్విరాన్మెంట్ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భారీ నౌకా నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదా. ఈ ఆర్టికల్ లార్జ్ షిప్ బిల్డింగ్ సెక్టార్కి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ని కల్పించడం జరిగింది. దీని యొక్క ప్రాధాన్యత గురించి ఇక్కడ చూద్దాం. భారత్లో తయారీని ప్రోత్సహించే చర్యలలో భాగంగా భారీ నౌకా నిర్మాణ పరిశ్రమకు మౌలిక హోదాను ప్రభుత్వం ఇచ్చింది. ఓకే, ఇక్కడ లార్జ్ షిప్ బిల్డింగ్ అంటే కేటగిరీస్ ఏ విధంగా ఉంటాయండి? ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 కేటగిరీస్ని ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ద కంట్రీ అంటే భారతదేశం లోపల జరిగే నిర్మాణానికి సంబంధించి ఇక్కడ విత్ ఇన్ ద కంట్రీ కేటగిరీలో మనము లార్జ్ షిప్స్ అంటే ఏం చూస్తాము, నిర్మాణాలు భారతదేశంలోనే జరిగితే 1500 లేదా అంతకంటే ఎక్కువ టన్నులు ఉండి భారతీయ యాజమాన్యం జెండా కింద ఉన్న షిప్ బిల్డింగ్ సెక్టార్కి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా అనేది లభిస్తుంది. అలానే ఒకవేళ అవుట్ సైడ్ కంట్రీ భారతదేశం వెలుపల నిర్మాణం జరుగుతుంది, కానీ మేనేజ్మెంట్ మాత్రం ఇండియన్ మేనేజ్మెంట్ అయి ఉంటుంది. సో ఇండియన్ మేనేజ్మెంట్ అయ్యి ఇండియన్ ఫ్లాగ్ కింద దానికి సంబంధించిన నిర్మాణం అనేది జరిగితే అలాంటి సందర్భాలలో భారతీయ యాజమాన్యం జెండా కింద ఉండే 10,000 టన్నులు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండే వాణిజ్య నౌకలకు మౌలిక హోదా పొందే అర్హత ఉంటుంది. సో ఈ విధంగా 2 కేటగిరీస్ని ఇవ్వడం జరిగింది అండి. విత్ ఇన్ ద కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే ఓన్లీ 1500 టన్స్ అండ్ అబవ్ ఉంటే సరిపోతుంది. కానీ అవుట్ సైడ్ ద కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఇండియన్ మేనేజ్మెంట్ అండ్ ఇండియన్ ఫ్లాగ్ కింద నిర్మాణం జరిగితే మాత్రం
దానికి 10,000 టన్నుల వరకు బరువు ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీ అనేది ఈ షిప్స్ కి అనేది లభిస్తుంది. ఏ విభాగంలో దీనికి మౌలిక హోదా కల్పించడం జరిగింది అనేది చూస్తే హార్మనైజ్డ్ మాస్టర్ లిస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని ఉపరంగాలలో రవాణా లాజిస్టిక్స్ విభాగంలో ఈ భారీ నౌకలను చేర్చినట్లు ఇటీవల ఆర్థిక శాఖ ప్రకటించింది. సో ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ కేటగిరీలో దీనిని చేర్చడం మనం చూడవచ్చు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఈ హోదా వలన అడ్వాంటేజెస్ ఏంటి? ఈ మౌలిక హోదా కల్పించడం ద్వారా సరళతర విదేశీ రుణాలు అనేవి లభిస్తాయి. అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అనేది వీలైనంత త్వరగా మనకి అందించడానికి అవకాశం ఉంటుంది. పన్నురహిత బాండ్ల ద్వారా నిధుల సమీకరణ సామర్థ్యం, పన్ను మినహాయింపులు, అలానే IIFCL డెట్ ఫండ్ల వంటి రుణదాతల నుండి సులభ రుణ లభ్యత వంటివి ప్రయోజనాలు ఈ రంగ సంస్థలకు దక్కుతాయి. అదేవిధంగా ఈ హోదా లభించడం వలన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లాంటివి కూడా లభిస్తాయి. అయితే ప్రస్తుతం ఇండియాలోని షిప్ బిల్డింగ్ సెక్టార్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది చూస్తే భారతదేశంలో 95% ఆఫ్ ట్రేడ్ అనేది మనకి విదేశీ నౌకల మీదే ఆధారపడి ఉన్నాము. అండ్ దీనికోసం భారతదేశం సుమారు $75 బిలియన్ ప్రతి సంవత్సరం చెల్లిస్తూ ఉంది. అలానే నౌకా నిర్మాణ రంగాన్ని మనం చూస్తే ప్రపంచ నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం వాటా టోటల్ 0.06%, వెరీ వెరీ మినిమల్. గ్లోబల్ ర్యాంకింగ్ లో మనం చూసినప్పుడు ప్రస్తుతం భారతదేశం 16వ స్థానంలో ఉంది. అయితే 2047 నాటికి టాప్ 5 నేషన్స్ లో ఒకదానిగా భారతదేశ నౌకా నిర్మాణ రంగం ఎదగాలి అని ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అలానే దేశీయ నౌకా నిర్మాణంలో సుమారు $54 ట్రిలియన్ పెట్టుబడులను 2047 నాటికి సాధించాలి అని మ్యారిటైమ్ అమృతకాల్ విజన్ 2047లో లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం చూడవచ్చు. దీనికోసం గవర్నమెంట్ అనేక చర్యలను తీసుకుంటుంది. నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్ కూడా తీసుకువచ్చింది. అండ్ 100% FDIs ని ఈ రంగంలో అలౌ చేస్తుంది. ఇప్పుడు ఈ మౌలిక హోదా కల్పించడం ద్వారా ఈ నౌకా నిర్మాణ రంగానికి మరింత చేయూతనిచ్చినట్లు అయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సమ్మిళిత ప్రగతికి డిజిటల్ సహకారం. అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనేది సాధించాలి అంటే డిజిటల్ ఇన్ఫ్రాని అన్ని రంగాలలోనూ సాధ్యమైనంత ఎక్కువ అభివృద్ధి చేయాలి అని ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్టికల్ డిజిటలైజేషన్ ఇన్ ప్యాక్స్, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి వివరిస్తుంది. ప్రజెంట్ స్టేటస్, ఎంత మేరకు డిజిటలీకరణ జరిగింది అని, అలానే ఇష్యూస్ ఇన్ క్రెడిట్ లెండింగ్, ఈ డిజిటలీకరణ జరిగిన తర్వాత క్రెడిట్ లెండింగ్ లో వస్తున్న సమస్యల గురించి కూడా ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఫీల్డ్ థియరీ, కేపబిలిటీస్ థియరీ గురించి కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. అండ్ ఈ డిజిటలైజేషన్ కారణంగా ఇన్ఈక్వాలిటీస్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయనేది కూడా ఇక్కడ వివరించారు. అండ్ వీటిని అరికట్టడానికి, అంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించి ఈ డిజిటలీకరణను ప్రోత్సహిస్తూ ఇంక్లూజివ్ గ్రోత్ ని సాధించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అసలు ఈ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్రెడిట్స్ మనం చూడవచ్చు. ఒకటి షార్ట్ టర్మ్ క్రెడిట్ అయితే రెండవది లాంగ్ టర్మ్ క్రెడిట్. ఈ షార్ట్ టర్మ్ క్రెడిట్ లో 3 టైర్ సిస్టమ్ చూడవచ్చు. ఒకటి స్టేట్ ఆర్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, అలానే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, DCCB అని పిలుస్తాము. అండ్ విలేజ్ లెవెల్లో ప్యాక్స్, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ. ఈ విధంగా 3 టైర్ సిస్టమ్ ని మనం ఇక్కడ చూడవచ్చు. అలానే లాంగ్ టర్మ్ క్రెడిట్ లో మనము 2 టైర్ సిస్టమ్ ని చూడవచ్చు. స్టేట్ ఆర్ సెంట్రల్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ విధంగా ఇది లాంగ్ టర్మ్ క్రెడిట్ కి సంబంధించి దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు అని పిలుస్తాం మనం. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా మనకి ఈ ప్యాక్స్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ ప్యాక్స్, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అండ్ ఇందులో ఉన్న సమస్యల గురించి వివరించారు. ప్రజెంట్ గణాంకాలను మనం పరిశీలిస్తే ఈ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా ప్రతి ఏటా సుమారు 13 కోట్ల మంది రైతులకు 2.4 లక్షల కోట్ల మేర రుణాలను అందించడం జరుగుతుంది. ప్యాక్స్ యొక్క మేనేజ్మెంట్ లోను మరియు క్రెడిట్ లెండింగ్ లోను పారదర్శకత కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రక్రియ అనేది ప్రారంభించింది. ఇది కొన్ని రాష్ట్రాలలో చాలా వేగంగా జరుగుతూ ఉంటే కొన్ని రాష్ట్రాలలో చాలా మందకొడిగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గుజరాత్లోని డిజిటలైజేషన్ చూస్తే సుమారు 63% ప్యాక్స్ డిజిటలైజేషన్ సాధించాయి. అయితే కర్ణాటక దీనికి ఆపోజిట్ గా మనం చూస్తే కర్ణాటకలో కేవలం 18% ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ మాత్రమే ఇక్కడ డిజిటలైజేషన్ పూర్తయ్యాయి.
అండ్ ఓవరాల్గా మనము నేషన్ వైడ్ చూసినప్పుడు యావరేజ్గా 38% డిజిటలైజేషన్ మాత్రమే పూర్తి అయిందండి. ఇందులో ముఖ్యంగా గుజరాత్, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటే బీహార్ మరియు కర్ణాటక లాంటి రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. జనరల్గా మనము ఏమి భావిస్తాము, ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ వలన పారదర్శకత బాగా పెరిగి ఈ క్రెడిట్ లెండింగ్ రుణ వితరణ అనేది బాగా జరుగుతుంది అని భావిస్తాము. కానీ ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం చూసినప్పుడు ఈ డిజిటలైజేషన్ ఎక్కువైన రాష్ట్రాలలోనే అప్పర్ కమ్యూనిటీస్ తో పోలిస్తే దళితులకు సుమారు 3 రెట్లు ఈ క్రెడిట్ లెండింగ్ లో నిరాకరణ అనేది జరుగుతూ ఉండడం గమనించవచ్చు. అలానే డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ లైక్ ఉమెన్ కావచ్చు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, వీళ్ళు కూడా రుణాన్ని పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి కారణం ఏంటండి, మనము ఎకనామిస్ట్స్ యొక్క కొన్ని సిద్ధాంతాలను చూస్తే ఫీల్డ్ థియరీ మరియు క్యాపబిలిటీస్ థియరీలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది వివరించడం జరుగుతుంది. ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త పియర్ బార్డ్యూ ప్రతిపాదించిన ఫీల్డ్ థియరీ ప్రకారం డిజిటల్ పరిజ్ఞానం, స్మార్ట్ ఫోన్లు, డేటా సాంకేతికతల వినియోగాలపై పట్టు ఉన్న వర్గాలే అధికారం చెలాయిస్తాయి. అంటే ఈ డిజిటలైజేషన్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఈ డిజిటల్ రంగంలో ఆల్రెడీ ఆధిపత్యం ఉన్న వాళ్ళు దీనిని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డిప్రైవ్డ్ క్లాసెస్ లైక్ ఉమెన్ కావచ్చు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కావచ్చు, ట్రైబల్ కమ్యూనిటీస్, దళిత్స్ ఇలాంటి వారు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనకబడే అవకాశం ఉంది. ఫీల్డ్ థియరీ దీని గురించే చెప్తుంది. అలానే క్యాపబిలిటీస్ థియరీ కూడా నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ ప్రతిపాదించిన ఈ క్యాపబిలిటీస్ సిద్ధాంతం ప్రకారం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకునే సామర్థ్యం ఉండడం కూడా ముఖ్యమే. మనము డిజిటలైజేషన్ చేసినంత మాత్రాన అది పారదర్శకతతో అందరికీ రుణాలను అందించే అవకాశం ఉండదు. ఎందుకు, అక్కడ ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే పరిజ్ఞానం కూడా ప్రజలకు ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒక మధ్య తరగతి మరియు పెద్ద రైతుల మాదిరిగా చిన్న రైతులు లేదా పేద మహిళలకు డిజిటల్ పరిజ్ఞానం ఎక్కువగా ఉండదు. సో ఈ డిజిటలైజేషన్ కారణంగా వీరందరూ రుణ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, డిజిటలైజేషన్ ఆపేద్దామా? సో అది ప్రాబ్లంకి పరిష్కారం కాదు అండి. ఎందుకు అంటే డిజిటలైజేషన్ అనేది ఫ్యూచర్. ఖచ్చితంగా ప్రతి రంగము డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి, ఎవరైతే డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ద్వారా వాళ్ళని పైకి తీసుకువచ్చి ఈ డిజిటల్ పరిజ్ఞానాన్ని వాళ్ళకి అలవాటు చేసి తద్వారా ట్రాన్స్పరెన్సీ అనేది పెంచాల్సిన అవసరం ఉంది. దీనికోసం జాతీయ స్థాయిలో పిఎస్సిల కోసం ప్రత్యేక డిజిటల్ ప్రాధికార సంస్థను ఏర్పరచాలి. అలానే రాష్ట్ర స్థాయిలో సహకార రిజిస్ట్రార్లకు మరింత మెరుగైన శిక్షణ, స్పష్టమైన అధికారాలు ఇవ్వాలి. ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో శిక్షణా కేంద్రాలు, మద్దతు వ్యవస్థలను నెలకొల్పాలి. అండ్ స్థానిక స్థాయిలో సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడానికి అంబుడ్స్మాన్ ను నియమించాలి. ఈ విధంగా మనము టాప్ నేషనల్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు అవసరమైన పరిజ్ఞానానికి సంబంధించి శిక్షణలు ఇవ్వడము అండ్ సమస్యల పరిష్కారానికి అంబుడ్స్మాన్ ను నియమించడం లాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. సో తద్వారా మనము అసమానతలను, వివక్షలను తొలగించడానికి, పారదర్శకతను పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనము 2047 నాటికి వికసిత భారత లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2026లో ప్రపంచ ఆర్థికం బలహీనమే, అమెరికా టారిఫ్లతో భారత్కు ఇబ్బందులు, WEF తాజా అంచనాలు. ఈ ఆర్టికల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క రీసెంట్ రిపోర్ట్ చీఫ్ ఎకనామిక్స్ అవుట్లుక్ లోని కీలక అంశాలను వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీన వృద్ధి దశలోకి అడుగు పెడుతుంది అని ప్రపంచ ఆర్థిక వేదిక తాజాగా విడుదల చేసిన చీఫ్ ఎకనామిక్స్ అవుట్లుక్ లో పేర్కొంది. 2025లో భారత వృద్ధి 6.5% ఉంటుంది అని అంచనా వేస్తూనే దేశ తయారీ లక్ష్యాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లు అడ్డంకిగా మారనున్నాయని అంటుంది. అంటే భారతదేశం యొక్క ప్రజెంట్ ప్రొజెక్షన్ ఎంతండి, 6.5% వృద్ధి అనేది నమోదవుతుంది. ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా భారతదేశం ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడి యొక్క డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి విధానాలు వీటికి కొంత ప్రతిబంధకాలను కలిగిస్తాయనేది ఈ అవుట్లుక్ యొక్క అంచనా. తాజా సర్వేల ప్రకారం 2026లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది అని 76% మంది ముఖ్య ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అలానే డెవలపింగ్ నేషన్స్, వర్ధమాన దేశాలలో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాలు వృద్ధికి ప్రధాన చోదకాలుగా నిలవగలవు. అంటే గ్లోబల్ ఎకానమీకి ఈ దేశాలు, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి బూస్టర్స్ గా నిలుస్తాయి. అండ్ ఇక చైనా విషయానికి వస్తే చైనా భవిష్యత్తు అంచనాలపై కొంత మిశ్రమ స్పందనలు వచ్చాయి.
ప్రస్తుతం చైనాలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అంచనాల మధ్య 56% మంది మోస్తరు వృద్ధి లభిస్తుంది అని అంచనా వేస్తున్నారు. అండ్ ఐరోపాలో బలహీన వృద్ధి కనిపిస్తుంది అని 40%, అమెరికాలో బలహీన నుంచి తీవ్ర బలహీన వృద్ధికి ఆస్కారం ఉంటుంది అని 52% మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత విషయానికి వస్తే ద్రవ్యోల్బణం బాగా అదుపులోకి రావడంతో మరింత స్థిరమైన విధానాలకు అవకాశం దక్కనుంది అని పేర్కొంది. అందువల్ల వడ్డీ రేట్ల కోత జరగవచ్చని కూడా సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వడ్డీ రేట్లను కోతకు విధించింది. తద్వారా భారత ఆర్థిక వృద్ధికి ఊతం లభించినట్లయింది. ఇప్పుడు మరింత ఇలాంటి రిఫార్మ్స్ జరిగే అవకాశం ఉంది. అండ్ భారత వృద్ధి అంచనా ఎంతండి? 6.5%. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్వీయ ప్రయోజనాలను వీడండి, ఐక్యరాజ్య సమితి చీఫ్ గుటెరెస్. ఈ ఆర్టికల్ ఇటీవల ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ యొక్క వ్యాఖ్యలను వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ శాంతి అభివృద్ధి స్థాణువైపోయిన ప్రస్తుత సమయంలో అపరిపక్వ అధికారంపై చట్టపరమైన అధికారం విజయం సాధించే భవిష్యత్తును ఆకాంక్షిస్తూ దేశాలు కలిసికట్టుగా ముందుకు రావాలి అని, స్వీయ ప్రయోజనాలను వీడాలి అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. అంటే ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు అభివృద్ధి డెవలప్మెంట్ అనేది స్టాగ్నెంట్ అయిపోయి ఉంది. ఏ విధంగానూ ఒక ప్రోగ్రెసివ్గా లేదు అనేది ఈయన వ్యాఖ్య. ఇలాంటి సందర్భాలలో దేశాలు స్వీయ ప్రయోజనాలను వీడి ముందుకు రావాలి అని, తద్వారా ప్రపంచ శాంతికి అభివృద్ధికి దోహదపడాలి అని గుటెరెస్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పాలస్తీనా మీద జరిగిన ఓటింగ్ కి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చూడవచ్చు. పాలస్తీనాకు గుర్తింపు అనేది పాలస్తీనియన్ల హక్కు అని, బహుమతి కాదు అని స్పష్టం చేశారు. అండ్ మనము లక్ష్యం లేని అంతరాయాలతో కూడిన బాధాకరమైన యుగంలోకి ప్రవేశించాం. శాంతి, అభివృద్ధి అనే స్తంభాలు శిక్షలు లేకపోవడం, అసమానత్వం, ఉదాసీనత కింద నలిగిపోతున్నాయని గుటెరెస్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల యొక్క క్రక్స్ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల గురించి, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, గాజా మీద ఇజ్రాయెల్ దాడులు కావచ్చు, ఆయన స్పందించడం చూస్తాము. తన 9 ఏళ్ల పదవీ కాలంలో అత్యంత దారుణమైన మరణాలు, విధ్వంసం చూస్తున్నాము అని ఈ యుద్ధాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అండ్ దేశాధినేతల యొక్క మొదటి ప్రాధాన్యం శాంతి కావాలి అని, రెబల్ గ్రూపులకు సహకారం అందించడం నిలిపివేయాలి అని ఆయన పిలుపునివ్వడం చూడవచ్చు. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా శాంతిని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలి అని ఆయన కోరారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఠారెత్తిస్తున్న అధిక రక్తపోటు, దేశంలో 17% మందిలోని నియంత్రణ, భయపెడుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. ఈ ఆర్టికల్ ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ హైపర్ టెన్షన్ నివేదికలోని కొన్ని కీలక పాయింట్స్ ను వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ హై బీపీని నియంత్రించుకోలేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 కోట్ల మందికి ఇది ప్రమాదకారిగా మారింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికలో స్పష్టం చేసింది. ఇక్కడి గణాంకాలను మనం చూస్తే గత ఏడాది నాటికి సుమారు 140 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉండగా ప్రతి 5గురిలో 1 మాత్రమే ఇది నియంత్రణలో ఉంటుంది అని వెల్లడించింది. ఇండియన్ కంటెక్స్ట్ మనం చూసినప్పుడు భారత్లో 30 నుంచి 79 ఏళ్ల వయసుల్లో అధిక రక్తపోటు కేవలం 17% మందిలోనే నియంత్రణలో ఉంది. అండ్ ప్రపంచంలో సగటున 34% మంది ఈ జబ్బున బారిన పడుతుండగా భారత్లో 30%గా నమోదైంది. అలానే ఇండియాలో గణాంకాలను మనం చూస్తే మన దేశంలో 21.20 కోట్ల మంది ఈ హై బీపీతో బాధపడుతూ ఉండగా సుమారు 17.39 కోట్ల మందికి నియంత్రణలో లేదు. అంటే వాళ్ళు హై బీపీతో సఫర్ అవుతున్నారు, కానీ అది కంట్రోల్లో ఉండటం లేదు. పురుషుల్లో 13%, మహిళలలో 22% మంది మాత్రమే ఈ జబ్బు నియంత్రణలో ఉంటుంది. అండ్ హై బీపీ కారణంగా 2021లో మొత్తం 13.04 కోట్ల మరణాలు సంభవించాయి. ఇందులో పురుషులు 7.09 కోట్లు కాగా మహిళలు 5.94 కోట్లు. అదేవిధంగా ఈ హై బీపీ కారణంగా గుండె జబ్బులతో మరణించిన వారి సంఖ్య 27.85 లక్షలుగా ఉంది. అధిక రక్తపోటు కారణంగా హృద్రోగ సమస్యలతో మరణించే వారు 48% అని తేలింది. ఈ గణాంకాలన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఉపయోగపడతాయి అండి. హెల్త్ కంటెక్స్ట్లో ఇలాంటివి ఇంపార్టెంట్. అండ్ భారతదేశంలో ఈ హైపర్ టెన్షన్ నియంత్రణకు చౌక ధరలలో జెనరిక్ ఔషధాలను వినియోగించడం ఒక మంచి చర్యగా WHO కొనియాడింది. అదేవిధంగా ఈ హై బీపీని నియంత్రించడం కోసం ఆరోగ్యకరమైన జీవన విధానం, శాస్త్రీయమైన చికిత్సా విధానాల వంటివి పాటించాలని సూచించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంపన్న దేశాలదే పాపం. ఈ ఆర్టికల్
CO2 యొక్క ఎమిషన్స్ గురించి ఇటీవలే గ్లోబల్ కార్బన్ బడ్జెట్ 2024 నివేదికలోని కీలక గణాంకాలను వివరించింది. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను చాలా దేశాలు పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నాయి. పారిశ్రామిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. దీనివలన కార్బన్ డైఆక్సైడ్ భారీగా వాతావరణంలోకి విడుదలవుతుంది. ఈ CO2 వలన సమస్య ఏంటి? ఇది మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్. దీని కారణంగా భూతాపం మరింత అధికమవుతూ ఉంది. అండ్ ఈ భూతాపం ఎప్పుడైతే పెరుగుతూ ఉందో ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. పేద వర్ధమాన దేశాలతో పోలిస్తే సంపన్న రాజ్యాలే ఈ CO2ను ఎక్కువగా వెలువరిస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇక్కడ గణాంకాలు చూడండి. 1750 నుంచి ప్రపంచవ్యాప్తంగా మొత్తం CO2 ఉద్గారాలలో ఆయా దేశాల వాటా ఎంత శాతం ఉంది అంటే ఓవరాల్ ఎమిషన్స్ లో ఓన్లీ అమెరికా యొక్క శాతమే 24%. అంటే నియర్లీ 1/4 అమెరికా యొక్క ఎమిషన్స్ నే మనం చూడవచ్చు. అండ్ చైనాలో 15%, రష్యా 6.7%, జర్మనీ 5.2%, UK 4.4%, జపాన్ 3.8%. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా డెవలప్డ్ నేషన్సే. అండ్ ఇండియా డెవలపింగ్ నేషన్ 3.5%గా ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటి? ఈ సంపన్న దేశాలు ఈ కాలుష్యానికి, భూతాపానికి కారణమవుతూ ఉంటే దీని యొక్క రిపర్కషన్స్ ని ఎవరు ఫేస్ చేస్తున్నారు? పేద మధ్యతరగతి దేశాలు బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా తువాలు ఐలాండ్స్ కావచ్చు, కిరిబతి ఐలాండ్స్ కావచ్చు, ఇలాంటి దేశాలు ఈ CO2 ఎమిషన్స్ కారణంగా ఏర్పడిన భూతాపం ఫలితంగా సముద్ర మట్టం పెరిగిపోతూ ఉండడంతో తమ దేశాల భూభాగాలనే కోల్పోతూ ఉన్నాయి. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూడండి. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం అమలులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2021 నుంచి 5 ఏళ్ల కాలానికి కేంద్రం 3.22 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యాన్ని 9 రాష్ట్రాలకు నిర్దేశించింది. అందులో తెలంగాణ 1,25,300 హెక్టార్ల లక్ష్యానికి 78,869 హెక్టార్లు అంటే టార్గెట్ ఇచ్చిన దాంట్లో 63% అచీవ్ చేసి ముందు నిలిచింది. సో ఈ విధంగా ఆయిల్ పామ్ లో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? భారతదేశంలో ఈ ఎడిబుల్ ఆయిల్ అంటే వంట నూనె యొక్క ప్రొడక్షన్ ని పెంచడము, విదేశీ దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించడము, తద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ను కూడా పెంచడానికి ఈ మిషన్ ని లాంచ్ చేశారు. ఇందులో 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆయిల్ పామ్ అయితే రెండవది ఆయిల్ సీడ్స్ అంటే ఈ నూనె గింజల ఉత్పత్తిని పెంచడం ఒక కాంపోనెంట్ అయితే ఆయిల్ పామ్ ని పెంచడం ఇంకొక కాంపోనెంట్. సో ఇది నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ వన్ చూడండి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలను స్వీకరించారు. ఆల్రెడీ ఈయన గతంలో 2015 నుంచి 19 వరకు ఈ క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశాడు. అలానే 2019 నుంచి 2022 వరకు BCCI అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది అండి. నెక్స్ట్ వన్ చూడండి. ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో భారత్ నుంచి 3,372 మంది చోటు దక్కించుకున్నారు. అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం గత 7 ఏళ్లుగా ఈ జాబితాను విడుదల చేస్తుంది. ఈ జాబితాను ఎలాగ ఎంపిక చేస్తారు అండి? ఎవరైతే శాస్త్రవేత్తలు, ఈ ప్రొఫెసర్స్ పరిశోధనా పత్రాలను ప్రచురిస్తారో ఆ పత్రాలను చదివి మిగతా వాళ్ళు తమ పరిశోధనలలో ఎన్నిసార్లు వాటిని ప్రస్తావించారు అనే ఆధారంగా అంటే సైటేషన్ ఆధారంగా దీనిని ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ప్రధానంగా 22 రంగాలు, 174 ఉపరంగాలకు 2 రకాల జాబితాలను విడుదల చేశారు. ఇందులో భారత్ నుంచి 3,372 మంది చోటు దక్కించుకోవడం విశేషం. నెక్స్ట్ వన్ చూడండి. దేశ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నిర్వహించిన కాగ్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర వివరాలను విడుదల చేసింది. రెవెన్యూ మిగులు రాష్ట్రాలలో తెలంగాణ ఉంటే లోటు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అంటే రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ గా తెలంగాణ ఉండగా రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాసులో మనము నౌకా పరిశ్రమకు, భారీ నౌకా పరిశ్రమకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ప్రభుత్వం కల్పించింది అని చెప్పుకున్నాము. ఆ కంటెక్స్ట్ లో 2 స్టేట్మెంట్స్ ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.